హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియోలో అథెంటిక్గా బోటీ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ బోటీ ఫ్రైని మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఇంకా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బోటీ ఫ్రై సండేకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మరి లేట్ చేయకుండా ఈ బోటీ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 1 కేజీ దాకా బోటీని తీసుకున్నానండి. ఈ బోటీని నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ బోటీని వాష్ చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి. ఓపికతో మనం ఈ బోటీని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ బోటీని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. తర్వాత అందులోకి 1 స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ ఉప్పు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అదే మనం బాయిల్ చేయకుండా అలానే ఫ్రై చేస్తే చాలా టైం పడుతుందండి. ఒక 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇలా ఈ కుక్కర్ ఆవిరిపోయాక కుక్కర్ మూత తీసి చూడండి. ఈ బోటీ అనేది ఒక 80% కుక్ అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బోటీని ఒక్కసారి బాగా కలుపుకొని ఈ బోటీలో ఉండే వాటర్ని స్ట్రైనర్ తీసుకొని డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బోటీ ఫ్రై అనేది గ్రేవీనెస్ లేకుండా ఉంటుంది. ఇలా వాటర్ని స్ట్రైన్ అవుట్ చేసేసి ఈ బోటీని 2 to 3 టైమ్స్ వరకు ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈ ట్యూబ్స్లో ఉండే వాటర్ కూడా డ్రైన్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బోటీని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 ఇంచు దాల్చిని, 3 లవంగాలు, 3 చీల్చుకున్న పచ్చిమిర్చి, ఇంకా 1 కప్పు దాకా ఉల్లిపాయని తరిగి యాడ్ చేయండి. ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక అందులోకి కొంచెం పుదీనా, ఇంకా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసి మరో 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బోటీని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ బోటీని తాలింపుకు పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్ ఉడికించడం వల్ల ఈ బోటీలో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోతుంది. ఇలా ఈ బోటీని మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం ఈ బోటీని కలుపుకుంటూనే ఉండాలి. ఈ బోటీ ఫ్రై అయ్యే వరకు చాలా టైం పడుతుందండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే బోటీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ దాకా కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇంకా కొంచెం పెప్పర్ మసాలా, ఇంకా కొంచెం గరం మసాలాని వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ మసాలా బోటీకి పట్టేటట్టు బాగా కలుపుకుంటూనే ఉండాలి. మీరు ఒకవేళ కలపకపోతే అడుగు పట్టేస్తుందండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఈ మసాలా అనేది బోటీకి చక్కగా పడుతుంది. మనం కలపకుండా ఉంటే బోటీలో ఉండే ఫ్యాట్ అడుగు పట్టేస్తుంది. అప్పుడు బోటీ అనేది స్మెల్ వచ్చేస్తుంది. ఇలా బాగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బోటీ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ బోటీ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బోటీ ఫ్రైని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ఇంకా సజెషన్స్ని కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.